రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం మన యొక్క శీర్షిక వాక్య భాగాన్ని మన యొక్క చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనాన్ని అందరూ కలిసి ఒకసారి చదువుకుందాం. కనుక మనలో ప్రతి వాడును నన్ను గురించి దేవునికి లెక్క అప్పగించగలను. చదువుదాం. మనలో ప్రతి వాడును నన్ను గురించి దేవునికి లెక్క అప్పగించగలను. సహాయపడి ప్రారంభం చేసుకుందాం. మొదటి బైబిల్ పట్టణంలో యొక్క సహాయం ప్రత్యేకంగా దయచేసేందుకు మొదలు తీర్మానం చేసుకున్నటువంటి 5 బిడ్డలు చేతులు చెప్పుకుంటున్నాం. ప్రభాతండి యొక్క లోపం వల్ల ప్రభాతండి వచ్చేటువంటి ధనాన్ని నుంచి కాకుండా పరలోక సంబంధమైనటువంటి దాచబడినటువంటి ధనాన్ని ఇష్టపడిన వారుగా వారి నుండి వారు తీర్మానం చేసుకుని ప్రభాతండి పరలోకంలో ఐశ్వర్యంగా వారు చేపట్టడానికి తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం బట్టి పొందాలి. చదువు లేఖ భాగం మీద ఆశ్రయించింది ఉన్నటువంటి అందుబాటులో సమయంలో ప్రభాతండి మీరు ఏదైతే మాత్రం మాట్లాడాలనుకున్నారో ఆ మాటలు మాత్రమే ఈ సమయంలో ప్రభాతండి పాటుపడడానికి సహాయం చేయండి. నిలబడి మీరు ఆసక్తి నిష్పడలేదు కనుక చూపించండి, సహాయం చేయండి. ప్రభావ జ్ఞాపకంతో నింపండి. ఈ ఆవరణ అంతా నింపండి, జ్ఞాపకంతో నింపండి. ఇప్పుడు వారు ప్రభావ వాక్యాన్ని అంగీకరించడానికి స్వీకరించడానికి తగినటువంటి సిద్ధపాటు నా పెట్ల హృదయాలను మీరు దయచేయండి. మీరే ఆధారపడుతూ కృపకేమన్నా మీరు పూర్తిగా చెప్పుకుంటూ ప్రభుత్వ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఈ ప్రార్థన పెట్టుకున్నాను తండ్రి. మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించగలరు. ప్రతి వాడును ముందు బైబిల్ పట్టణంలో ప్రతి మనుషుని గురించి చూసాం. ప్రతి మనుషులు అప్పగింపవలసినటువంటి లెక్క ఏంట లెక్క? తన జీవితంలో తాను ఏదైతే కలిగి ఉన్నాడో తన సమస్తము కూడా సున్నైపోవాలి. అది దేవుడు అడిగేటువంటి లెక్క. ఆ లెక్క ప్రతి మనుషుని అప్పచెప్పాల్సింది. పెద్ద రాయబడుతుంది. ప్రతి మనుషుడు మనలో ప్రతి వాడును కూడా మన లెక్క దేవునికి అప్పచెప్పాలి. శూన్యం చేసుకుని మనల్ని మన దేవునికి కనపరుచుకోవాలి. అలాగ చేసినప్పుడు మనము దేవుని యొక్క మార్గంలోకి వస్తున్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన హృదయంలోకి ఆయన ఒక ఐశ్వర్యంగా వచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట చెప్తాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తన సొంత అనుభవాల గురించి అపోస్తలుడైన పౌలు చెప్తూ తాను ఏం కలిగి ఉన్నానని చెప్తున్నాడు తెలుసా? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 7వ వచనం. ఆయనను ఆ పరాధీనంలో మామూలమైన మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏం చెప్తున్నాడన్నా? మన దేహం దేంతో చేయబడింది? మంటితో చేయబడింది. పౌలు తన గురించి తాను చెప్పుకుంటూ తనతో పాటు ఉన్న వారి గురించి చెప్తూ ఈ మంటి ఘటములలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అనేటువంటి ఐశ్వర్యము మేము కలిగి ఉన్నాము అని సాక్ష్యం చెప్తున్నాడు. ఐశ్వర్యాన్ని క్రీస్తును కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. క్రీస్తును కలిగి ఉన్నవారు క్రీస్తు యొక్క మార్గంలోకి వస్తారు. క్రీస్తు యొక్క మార్గంలోకి ఎప్పుడైతే నువ్వు చేర్చబడతావో అప్పుడు నీ అడుగులు ఈ లోకంలో ఒక పద్ధతి ప్రకారం వేయవలసిన వాడుగా ఉంటావు. నీ అడుగులు జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకో తెలుసా? రండి, యోబు గ్రంథము నీ అడుగులో చాలా జాగ్రత్తగా వేయవలసిన వాడుగా ఉంటావు. రండి, యోబు గ్రంథము 14వ అధ్యాయం యోబు 14:16. యోబు దేవుడితో చెప్పినటువంటి మాటలు, యోబు చెప్పిన మాటలు నేను చదువుతాను, గమనించండి. అయితే ఇప్పుడు నీకు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు. యోబు ఏం చెప్తున్నాడండి? దేవా, ఇప్పటి నుంచి నువ్వేం చేస్తున్నావు? ఇప్పటికే నేను అడుగు వేయడం ప్రారంభించాను. నువ్వు నా హృదయంలో ప్రవేశించావు కదా. మన హృదయంలో దేవుడు ప్రవేశించిన తర్వాత మన అడుగులు ఎలాగున్నాయి అని దేవుడు లెక్కేస్తున్నాడు, లెక్క పెడుతున్నాడు.
ఏమన్నాడైనా యోబు? దేవా, ఇప్పుడు నీవు నా అడుగులను లెక్క పెట్టుచున్నావు. అంతేనా? ఆయన మాత్రమే లెక్క పెడుతున్నాడా? కాదండి, ఇంకొక వ్యక్తి కూడా లెక్క పెడుతున్నాడు. ఆయన ఎవరు? సామెతలు రాశారు. కీర్తనల గ్రంథం నుండి 56వ కీర్తన 6వ వచనం. మన యొక్క శత్రువు గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు కీర్తనకారుడు. ఏం మాట్లాడుతున్నాడు? వారు గుంపుకూడి పొంచిందురు. కీర్తన 56:6 వచనం. వారు గుంపుకూడి పొంచిందురు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపించు. ఇంకో మాట కూడా చూడాలనుకుంటే 57 వచ్చి 57వ అధ్యాయం 57వ కీర్తన, అక్కడ కూడా ఆలోచన. నా అడుగులు చిక్కించుకున్నట్టుకై వారు వలయుంటిరి అని చాలు. నా అడుగులు చిక్కించుకున్నట్టుకై వారు వలయుంటిరి. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి మనము మన అడుగులు వేస్తున్నామంటే నీ యొక్క క్రైస్తవ జీవితంలో ఒక్కసారి క్రీస్తు అనేటువంటి ఐశ్వర్యం నీలోకి వచ్చిన తర్వాత నీ అడుగులను వేస్తూ ప్రారంభిస్తున్నావంటే ఇద్దరు నీ అడుగులను లెక్కేస్తున్నారు. గుర్తుపెట్టుకో, ఇద్దరు నీ అడుగులను లెక్క పెడుతున్నారు. ఒకటి ఎవరు? యోబు గ్రంథం 14:16 వచనంలో దేవుడు నీ అడుగులను లెక్క పెడుతున్నాడు. 56వ కీర్తన 6వ వచనంలో శత్రువు కూడా నీ అడుగులను, నీ అడుగు జాడలను జాగ్రత్తగా కనిపెడతాడంటే ఏంటి? ఆయన కూడా ఎలాగ వేస్తున్నామో చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఎందుకు లెక్కిస్తున్నారు తెలుసా? ఎందుకు వాళ్ళిద్దరూ కూడా అంత పర్టికులర్గా ఉన్నారు నీ అడుగులు లెక్క విషయంలో? కారణం ఏంటంటే దేవుడు నువ్వు ఎక్కడైనా పాపము చేసేస్తావేమో, తిరిగి నువ్వు పొందినటువంటి ఐశ్వర్యం పొందావు కదా, కష్టపడి పొందావు, నీ ఆస్తి అంతా కూడా అమ్మేసి నువ్వు ఐశ్వర్యం పొందావు. మళ్ళా ఆ ఆస్తి మీద నీకు ఆశ కలిగి ఆస్తి ఒకవేళ నీలోకి వచ్చేస్తాదేమో, ఎక్కడన్నా నువ్వు చిన్న సందు ఆ ఆస్తికి ఇస్తావేమో అని భయం దేవుడికి. నువ్వు ఆస్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వదిలేసిన అమ్మేసిన ఆస్తి మళ్ళీ నీ దగ్గర రాకూడదు. ఎందుకు? ఆస్తి ఎక్కడ తీసుకుపడిచాడు దేవుడు? యేసుక్రీస్తు ఎక్కడ పడేసాడు? వాగ్దానంలో సముద్ర అగాధంలో పడేసిన దాన్ని మళ్ళా నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకుని దగ్గర పెట్టుకుంటావేమో అని దేవుడు భయం. అపవాది ఏం చేస్తుంటాడు? నీ అడుగులు లెక్క పెడుతూ ఏదో ఒక రకంగా ఆ పాతాళంలో పడినటువంటి నీ ఆస్తిని తీసుకొచ్చి నీకు నెమ్మదిగా అలాగ ఆలించి నీకు ఎర చూపి నీకు పట్టుగా. అందుకే చూడండి 57 కీర్తన 6 వచనం ఏమన్నాడు? నా అడుగులు చిక్కించుకున్నట్టుకై వారు వలేస్తారు. నీకు వలేసి ఆ వల ద్వారా నీ అడుగు నెమ్మదిగా పడిపోయేటట్టుగా చేసి లాగేద్దాం తిరిగి అనేది శత్రువు ఆలోచన. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ అడుగు ఎలాగన్నా సరే బాగా ఉంటే బాగుండు. ఎందుకంటే ఎందుకని పరలోక రాజ్యము ఎవరిది? పరలోక రాజ్యము ఒక మనుషులు ఏం చేసి దాని అంతటిని అమ్మి కొనుక్కున్నాడు కదా. పరలోక రాజ్యం పోతుంది. ఇప్పుడు తిరిగి నువ్వు అమ్మేసిన ధనాన్ని మళ్ళా తెచ్చుకున్నావా నీ పరలోకం నీకు పోయినట్టు మళ్ళా. కాబట్టి పరలోక రాజ్యం పోవడం దేవుడికి ఇష్టం లేదు, పరలోక రాజ్యం పోవడం అపవాదికి ఇష్టం. కాబట్టి వీళ్ళిద్దరూ నీ అడుగుల్ని లెక్కేస్తూ ఉన్నారు, ఏ అడుగులో నేను చిక్కించుకోవాలి అని. అయితే మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు చాలా 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 ప్రాముఖ్యమైనది, చాలా అవసరం. ఇట్స్ వెరీ క్రూషియల్. ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. చాలా చాలా అంటే కరెక్ట్ మాట క్రూషియల్ అంటే అది పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. ఎక్కడ చిన్న డీవియేషన్ వచ్చినా సరే పోతాను. ఇట్ షుడ్ బి సో ప్రిసైజ్, పర్ఫెక్ట్గా ఉండాలి నీ అడుగు. ఎప్పుడు కూడా ఎలా వేస్తున్నాం, మొదలు ఎలా వేయాలి. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తూ ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనందరికీ తెలుసు. ఏదో నాకు కొత్తగా మనం నూతనంగా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం అండి. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయం. ఎవరు కనబడతారు? యోసేపు కనబడతారు. యోసేపు 39వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు నేను తొందరగా వెళ్తాను, సమయం తక్కువ మనకి. 39వ అధ్యాయం 1 నుండి 6 వచనం వరకు మనం చూస్తే ఈ యోసేపుని తన సహోదరులు ఏదో ద్వేషం కలిగిన వారిగా ఉండి
యోసేపుని అమ్మేశారు. ఎవరికి అమ్మారు? ఐగుప్తీయుడు అనేటువంటి పోతీఫరా అనేటువంటి వ్యక్తికి అమ్మేస్తే ఈ పోతీఫరా ఇంట్లో ఇప్పుడు యోసేపు ఒక పనివాడిలాగా పనిచేస్తున్నాడు. పని చేస్తున్నప్పుడు ఎంతో నమ్మకంగా పనిచేయడం వల్ల ఆ పోతీఫరా తన ఇల్లంతని కూడా ఆయనకి అప్పచెప్పాడు. ఇశ్రాయేలు మనకు తెలుసు కదా, ఇల్లంతా కూడా ఆయనకు అప్పచెప్పాడు. ఒకే ఒక్కదాన్ని తన ఇంటంతట్లో కూడా ఒక్క విషయాన్ని మాత్రం మినహాయించి మిగిలినంతా కూడా యోసేపు అప్పచెప్పాడు. శత్రువులు బలపట్టి నా ప్రాణము తీయ చూస్తున్నారు, శత్రువు నా అడుగు జాడలను లెక్క పెడుతుంది అనేటువంటి పరిస్థితి ఇప్పుడు యోసేపు వస్తున్నారు. ప్రస్తుతానికి ఎలా ఉన్న పరిస్థితి? తను ఇల్లంతా కూడా తన ఆధీనంలో ఉంది, ఇల్లంతా తన ఆధీనంలో ఉంది. ఒక్క విషయం తప్ప వీళ్ళంతా తన ఆధీనంలో ఉంది. ఎవడా ఒక్క విషయం? పోతీఫరా యొక్క భార్య మాత్రము యోసేపు యొక్క కంట్రోల్లో పెట్టలేదు పోతీఫరా, కానీ ఇల్లంతటినీ కూడా కంట్రోల్. ఒకవేళ పోతీఫరా ఆ యొక్క భార్య కూడా యోసేపు వైపుకి వచ్చేస్తే ఇప్పుడు యోసేపు ఎవరి కింద అవుతాడు? ఇప్పుడు యోసేపు పరిస్థితి ఏంటి? ఇల్లంతటికి కూడా ఆయన నెంబర్ 1. అర్థమవుతుందా మీకు? హీ విల్ బికమ్ ద నెంబర్ 1 ఇన్ ద హౌస్. పోతీఫరా హీ విల్ బికమ్ నోబడీ. ఇంకా దాని ఇల్లంతా ఇప్పుడు ఈయనకి ఇచ్చిన ఒక్క విషయం తప్ప ఆ ఒక్క విషయం మీద వచ్చిందంటే ఇల్లంతటి మీద ఈయనే అధిపతి. ఇల్లంతటి మీద ఆయనే అధిపతి, ఆయనే ఆస్తిపరుడు, ఆయనే ఐశ్వర్యవంతుడు, ఆయనే నాయకుడు. అధికారం వస్తుంది, ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆనందం వస్తుంది, అన్నీ పొందుతాడు యోసేపు. ఇలాంటి సమయంలో అపవాది యోసేపు యొక్క అడుగులను చిక్కించుకున్నట్టుగా ఒక వల వేస్తాడు. ఏంటి అవ్వాలంటే చెప్పలేకపోతాను. యోసేపు యొక్క భార్య కూడా యోసేపు యొక్క కంట్రోల్లోకి వచ్చేటట్టుగా అపవాది ఇప్పుడు పరిస్థితులను సృష్టిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యోసేపు తన అడుగు ఎలా వేయాలి? దేవుడు ఆశిస్తున్నట్టుగా తన అడుగు వేయాలా, లేకపోతే లోకరీతిగా ఉండేటట్టుగా తన అడుగు వేయాలి? ఇది ఇప్పుడు యోసేపుకి మన జీవితంలో కూడా అనేక సార్లు అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఇలా అడిగేయాలా, ఎలాగడిగారు? ఎందుకు? నీ ప్రతి అడుగును లెక్క పెడుతున్నవాడు దేవుడు ఉన్నాడు. మనలో ప్రతి వాడును తన లెక్కను దేవునికి అప్పచెప్పాలి. నా లెక్క నేను అప్పచెప్పుకోవాలి అనే ఆలోచన నీకుంటే నీ అడుగును ఎలా వేయాలి? అంటే ఇప్పుడు యోసేపు ఏ రకంగా ఆలోచిస్తున్నాడు? ఏం ఆలోచిస్తున్నాడు? యోబు గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం. పరిస్థితి ఏంటి? యోబు యొక్క పరిస్థితి తాను తీసుకోవాల్సినటువంటి ఆ స్టెప్ విషయంలో ఏ రకంగా ఇప్పుడు యోసేపు ఆలోచించాలి. ఆయన ఏం చేస్తున్నాడంటే, యోసేపు నిన్న చెప్పాను కదా, ఇప్పుడు ఒక్క అపవాది ఎటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు యోసేపుకి? తన భార్య, తన యజమానుడి భార్య తన కంట్రోల్లోకి వచ్చేటువంటి సిచ్యువేషన్ని అపవాది వలేసినప్పుడు ఎప్పుడైతే తన భార్య కూడా తన ఆధీనంలోకి వస్తారో మొత్తం ఆస్తి, మొత్తం నాయకత్వం, మొత్తం ఐశ్వర్యం, మొత్తం ఆనందం, జాగ్రత్తగా అన్నీ యోసేపుకు వస్తాయి. యోసేపు ఈజ్ గోయింగ్ టు బి ద నెంబర్ 1 ఆఫ్ దట్ హౌస్. ఆ ఇంటికి మాత్రమే ఆయన యజమానులు కట్టున్నాడు. ఆ ఇంటికి ఆయన యజమాని అయిపోతాడు. తన ఆస్తి వచ్చేస్తుంది. ఇప్పుడు యోసేపు ఏం చేయాలా? చూడండి, యోబు గ్రంథంలో 31వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట 25 వచ్చింది. 31:25. నా ఆస్తి గొప్పదని కానీ, నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినది కానీ నేను సంతోషించిన ఎడల. అర్థమవుతుందండి? నా ఆస్తి గొప్పదని కానీ, నాకు విస్తారమైన సొత్తు దొరికిందని కానీ నేను ఒకవేళ సంతోషిస్తే ఏంటంట 27 వచ్చింది. నా హృదయం రహస్యంగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకుని ఎట్లా
పరమనున్న దేవుని దృష్టికి నేను ఏమవుతాను? వేషధారిని అవుతాను. నా దగ్గరికి ఆస్తి వస్తుంది కదా, విస్తారమైన సొత్తు వస్తుంది కదా, ఈ ఆస్తికి సొత్తుకి నేను ఒకవేళ లొంగిపోయి ఆ ఆస్తిని ఆశించిన వాడిగా, ఆ ఆస్తిని ముద్దు పెట్టుకునేవాడిగా, ఆస్తిని కౌలించుకునేవాడిగా, దాని మీద ప్రీతిని పెంచుకునేవాడిగా ఒకవేళ నేను ఉంటే, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడితే అప్పుడు నేను ఏమవుతున్నాను అంటే పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి అవుతున్నాను. నెంబర్ 1 విషయం అర్థమవుతుందా? ఇప్పుడు ఒకవేళ యోసేపు ఆలోచించాల్సిన పద్ధతి ఈ రకంగా ఉండాలి. అర్థమవుతుందండి? దేవుడు చెప్పేటువంటి పద్ధతి ఇలా ఉన్నది. ఒకటి, ఏ మాత్రం అడుగు తేడా వచ్చినా దేవుని దృష్టిలో ఏమవుతుంటైనా వేషధారు. ఆస్తిని కానీ ఆశించాడా దేవుని దృష్టిలో వేషధారు. నెంబర్ 1. నెంబర్ 2, 31 నేను నా హృదయం పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగు వారి ద్వారమున నేను మోంచి ఉన్న ఎడల. 11 ఏంటది? అది దుష్కామ కార్యము. అది దుష్కామ కార్యము. ఒకటి, దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను, అవిధేయుడు అవుతాను, దేవుని దృష్టిలో నేను పాపం చేసిన వాడు అవుతాను. నెంబర్ 2, అది అటువంటి పని ఒకవేళ నేను చేస్తే అది దుష్కామ కార్యము. దుష్కామ కార్యము. అయితే యోసేపు పరిస్థితి అవుతుంది చూద్దామండి. 39వ అధ్యాయం ఆదికాండము 39వ అధ్యాయం. ఇలాంటి పరిస్థితుల్లో యోసేపు ఎలాంటి మాటలు పలుకుతున్నాడు చూడండి. ఎంత మెటిక్యులస్ గా మాట్లాడుతున్నాడు, ఎంత ప్రిసైజ్ గా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు చూడండి. 39 నేను చదువుతున్నా, గమనించండి. నీవు అతని భాగమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. జాగ్రత్తగా గమనిస్తున్నావు కదా, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, నెంబర్ 1. నెంబర్ 2, దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటున్నాను. ఎంత ప్రిసైజ్ గా మాట్లాడుతున్నాడండి యోసేపు. యోబు గ్రంథంలో ఏమైంది? ఒకవేళ నేను కానీ ఆస్తి దొరికింది కదా అని నేను అనుకుంటే నేనేమైనట్టు? దేవుని దృష్టికి వేషధారణ అవుతాను. దేవుని దృష్టిలో నేను పాపం చేసిన వాళ్ళు అవుతాను, నేను దుష్టుడిగా మారుతాను. అదే మాట యాజ్ ఇట్ ఈస్ పలుకుతున్నాడు యోసేపు. ఏమన్నాడు? దేవుని దృష్టిలో దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటాను అంటున్నాడు. పాపము కట్టుకుంటాను. అదే యోబు గ్రంథంలో 11 ఏమైంది? అలాంటి పని చేసేది ఏంటంటే అది దుష్కామ కార్యం. యోసేపు ఏమంటాడు ఇక్కడ? ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని నేను ఎలా చేస్తాను. ప్రిసైజ్ గా ఎలాగ ఆయన ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు? యోసేపు. అంటే దేవుడు ఏ రకముగా తన అడుగు ఉండాలని ఆశించాడో అదే అడుగు వేస్తున్నాడు. ఇప్పుడు తను ఏం పొందుతున్నాడండి? 31 అధ్యాయం మనం చూసాం కదా, చేతికి విస్తారమైన సొత్తు దొరికిందని, లేకపోతే నా ఆస్తి గొప్పదైపోద్దని, కానీ నా హృదయం ఒకవేళ దాని మీద నేను ఆశ పెంచుకుంటే ఆస్తి వచ్చేస్తుంది. ఏమనుకున్నా ఒక్క భార్య కానీ తన చేతిలోకి వస్తే ఇప్పుడు ఆయన ఏమవుతాడు? ఇంటికి యజమానుడు. ఇంట్లో నెంబర్ 1. అటు మించిన ఎవరు లేరు. ఆ ఇంటికి ఆయనే యజమానుడు. ఆస్తి అది కానీ నా మనసులోకి వస్తే ఒకవేళ నేను ఎలా ఉంటాను కాబట్టి నేను అలా ఉంటాను. ఏం వదిలేసుకున్నాడు ఇప్పుడు? యోసేపు ఏం చేస్తున్నాడు? ఏం చెయ్యాలి? ఏం చేస్తాడు? పక్కన ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలా? ఆ ఆస్తిని ఫార్ములా కదా మనకి ఏంటి? దేవుడిచ్చిన ఫార్ములా పాపంలో పడేసిన పాపం అనేటువంటి దాన్ని మళ్ళీ తీసుకుని పాపం వల్ల వచ్చే ఆనందం అనేటువంటి ఆస్తి వల్ల ఎప్పుడు కూడా పొందకూడదు. ఒకవేళ పొందనుకో నీలో ఉన్నటువంటి ఐశ్వర్యం, క్రీస్తు అనేటువంటి ఐశ్వర్యం బయటికి పోతారు. అది దేవుడు ఒప్పుకోడు. అలా జరగడం దేవుడికి ఇష్టం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యోసేపు ఏం చేయాలా? ఏ ఆస్తి అయితే తనకు వస్తుంది అనుకున్నాడు, ఏ యజమాని అనేటువంటి ఆ గొప్ప స్థితి తనకు వస్తుందో దాన్ని ఏం చెప్తానా? దాన్ని విడిచిపెట్టాలి. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తిమోతికి
పౌలు చెప్తున్నాడు. ఇంకొకటి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అందరం కలిసి చదవండి. మొదటి మాట చదువుతాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. చాలు. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. పుట్టినప్పుడు ఏమన్నా చూడండి, విడిచి పారిపోము. యవనేచ్ఛలు ఎప్పుడన్నా కలుగుతున్నప్పుడు నువ్వేం చేద్దండి? విడిచి పారిపోము. యోసేపు ఏం చేస్తున్నాడు? ఆదికాండము 39వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనించమని చెప్పగా అతడు, ఈ మాట జాగ్రత్తగా గమనించండి, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయి. తను చేస్తున్నటువంటి పనులు ఎంత ప్రిసైజ్గా చూసారా? వాక్యంలో ఏది ఎలాగ చెప్పబడిందో అది యాజ్ ఇట్ ఈజ్ అని చేసుకుంటాం. దేని ప్రకారం వెళ్తున్నాడైనా గమనిస్తున్నారా? దేని ప్రకారం వెళ్తున్నారు? వాక్యంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చేసుకుంటా పోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పారిపోయాడు. అంటే ఆ ఇంటిని, ఏ ఇల్లైతే తనకు ఆస్తో, ఏ ఇల్లైతే తనకు యజమాని అనేటువంటి స్థాయిని ఇస్తారో ఆ స్థాయిని, ఆ ఇంటిని విడిచిపెట్టి పారిపోతాడు. యవనస్తుగా నీ యవనేచ్ఛలను విడిచి పారిపోతాడు. మీ ఆస్తిని విడిచి పారిపోతాడు. అక్కడ యోసేపు తన ఆస్తిని ఏం చేసుకున్నాడు? తనకు రాబోతున్న ఆస్తిని ఏం చేశాడు? సున్నా చేశాడు. ఎందుకని? దేవుడు చెప్పినటువంటి మాట ఆయనకు నచ్చుతున్నాడు. ఆస్తిని, అధికారాన్ని, ఆనందాన్ని, వీటన్నిటినీ కూడా ఆయన వదిలిపెట్టేవాడుగా ఉన్నాడు. కారణం దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట. యోబు గ్రంథం 23వ అధ్యాయం. యోబు గ్రంథం దేనికి కారణం? అది ఆయన ఏం చేస్తున్నాడంటే, యోసేపు ఏం మాట చెప్పగలరు తెలుసా? యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినది, అటు ఇటు తొలగక ఆయన మార్గమును నేను అనుసరించాను. ఎవరి మార్గాన్ని అనుసరించాడు? ఆయన మార్గం అనుసరించాడు. ఆయన మార్గం ఎక్కడ దొరుకుతుంది నాకు? 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 133వ వచనం. 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. అనుభవం ఆ మాట. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. నీ అడుగు ప్రిసైజ్గా, పర్ఫెక్ట్గా పడాలి, స్టేబుల్గా ఉండాలి అని అనుకుంటే ఏంటి నీకు సాయం చేయగలుగుతుంది? నీ సాయం చేసేది ఏంటి? దేవుని యొక్క వాక్యం మాత్రమే. అదే పని ఇక్కడ యోసేపు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యోబు గ్రంథంలో ఏం రాయబడిందో, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాయబడిందో ఆ వాక్యాన్నే పట్టుకున్నాడు అక్కడ యోసేపు. పట్టుకుని ఆ వాక్య ప్రకారం నడుస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ వాక్య ప్రకారం నడుస్తాడు, కీర్తనకారుడు ఏమంటాడు? 119, 133లో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. అప్పుడు ఏం జరుగుతుందట? నీ పాపమును నన్ను ఏలనీయదు. నీ వాక్యం కానీ నాతో ఉండనుకో పాపము నా మీద ఏలిక చేయదు. ఒకప్పుడు నువ్వు నాలోనికి ఐశ్వర్యముగా రాక మునుపు నేను ఎవరిని ఐశ్వర్యంగా చూసుకున్నాను? పాపం వల్ల వచ్చినటువంటి ఆనందాన్ని ఐశ్వర్యంగా చూసుకున్నాను. ఆ ఐశ్వర్యము పాపం వల్లే నాకు వచ్చింది. ఆ ఐశ్వర్యం నాలో రావడానికి పాపము నా మీద ఏలుబడి చేసింది. అర్థమవుతుందా మీకు? పాపము నన్ను ఏలింది కాబట్టి, పాపము నా మీద రాజుగా ఉంది కాబట్టి, పాపము నన్ను ఏలింది కాబట్టి ఆ పాపంలో వచ్చే ఆనందాన్ని నేను అంతా అట్రాక్ట్ అయిపోయాను. ఆ అట్రాక్షన్కి, ఆ ఆనందాన్ని నాకు ఆస్తిగా ఫీల్ అయ్యాను. అయితే యోసేపు ఏమంటాడు ఇక్కడ? కీర్తనకారుడు మాటే యోసేపు చెప్తున్నాడు. ఏంటది? నీ వాక్యము బట్టి నా అడుగుదాడులు స్థిరపరచుము. ఏమంటాడు? ఏ పాపము కూడా నన్ను పాత పాపము చూడు, అది నన్ను ఏలనీయదు. పాపము నా మీద ఎత్తి పరిస్థితిలో పైకి రాకూడదు. అది రావాలంటే వాక్యం ఒక్కటే నాకు ఆధారం. ఇంకొక ఆధారం నాకేమీ
లేదు. ఇది యోసేపు చేసిన పని. వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారమే నడిచినవాడు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము అంటే దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా అది తప్పదు, అది మాట తప్పదు. అందుకే యోగు ఇంకో మాట కూడా అంటాడు. యోగు గ్రంథము 33వ అధ్యాయం. యోగు అంటాడు అన్నమాట, స్నేహితులు ఇంకో కానీ అంటాడు అన్నమాట. 33:13 తన క్రియల్లో దేని గురించి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. తీశారంటే యోగు 33:13 తన క్రియల్లో దేని గురించి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. ఇంగ్లీష్ ఏమైనా తెలుసా? అకౌంట్ ఆఫ్ ఎనీథింగ్. అకౌంట్ అంటే దేనికి కూడా లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? లెక్క ఎవరు చెప్పడు? లెక్క పర్ఫెక్ట్ గా ఎవరి దగ్గర ఉండదు, లెక్క కూడా అప్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన లెక్క పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, ఆయన లెక్క అప్ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన లెక్క ఎప్పుడు పర్ఫెక్ట్ కాబట్టి ఆయన ఎప్పుడు కూడా లెక్క అప్ చెప్పడు. నీ దగ్గర లెక్క తేడా వస్తుంది కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? ప్రతి వాడును దేవుని యొక్క తన సొంత లెక్క దేవుడికి అప్పచెప్పాలి. ఎందుకంటే నీ దగ్గర లెక్క తేడా వచ్చే పాసిబిలిటీ ఉంది, కానీ దేవుడి దగ్గర ఆ పాసిబిలిటీ ఉంది. బికాస్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, ఈజ్ ఆల్వేస్ ప్రిసైజ్. ఆ ప్రిసైజ్ లెక్కని ఇప్పుడు యోసేపు అనుసరించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆ ఆస్తిని విడిచిపెట్టి ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు. అర్థమైందండి? ఆయన అడిచి విడిచిపెట్టిపోతున్నాడు. ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళినందుకు ఆయనకి జరుగుతున్నది ఏంటి? ఆయన ఏం జరిగిందో తెలుసా? సమయం కొద్దిగా ఉంది కాబట్టి మనం కొద్దిగా నేను స్టార్ట్ చేసి చెప్తాను. ఆదికాండము 41వ అధ్యాయం. మనకి స్టోరీ అంతా తెలుసు కాబట్టి నేను అంతా మొత్తం చెప్పట్లేదు. యోసేపు చివరికి ఎటువంటి పరిస్థితులకు వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఇంటి యజమానిని వదులుకుంటే ఆయన ఏ స్థితిలోకి వెళ్ళాడు? దేశానికి యజమాని అయినటువంటి స్టేట్ లోకి వెళ్ళాడు. అవునా కదా? 41వ అధ్యాయం ఆదికాండం 40 వచనం. నీవు నా ఇంటికి అధికారిపై ఉండవలెను. ఎవరు చెప్తున్నారు తెలిసి మాట? ఐగుప్తు దేశానికి రాజు అయినటువంటి ఫరో చెప్తున్న మాట. ఎవరితో? యోసేపుతో. ఏమంటది? నీవు నా ఇంటికి అధికారి ఉండవలెను. ఈ యోసేపు ఫరో యొక్క ఇంటికి అధికారిగా యజమానిగా ఉండేటువంటి ఈ పరిస్థితి ఆయన దేని తర్వాత వచ్చింది? పొతిఫర ఇంటికి అధికారిగా ఉండేటువంటి ఆధిక్యతను ఆయన ఎప్పుడైతే విడిచిపెట్టాడో అప్పుడు, అంటే దాన్ని అమ్మేశాడో, దాన్ని సున్నా చేసుకున్నాడో. ఎందుకు? ఆ ఇంటి మీద వచ్చేటువంటి అధికారము పాపం వల్ల వచ్చేటువంటి అధికారం. కాబట్టి ఆ అధికారం ఎప్పుడైతే ఆయన తోసిపెట్టాడో ఇప్పుడు ఏ అధికారం పొందుతున్నాడు? ఇక్కడ ఫరో ఇంటికి అధికారి అయినటువంటి ఆధిక్యత. అర్థమైందా? ఇది దేవుడికి ఇచ్చేటువంటి, దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటి లెక్క ఎప్పుడు కూడా మారదు. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నువ్వు మారు మనసు పొందక ముందు నిన్ను ఎలాంటి లెక్క అడిగాడో, ఎలాంటి లెక్క నీ నుంచి ఆశించాడో అలాంటి లెక్కనే నువ్వు చనిపోయే వరకు కూడా ఆశిస్తూ ఉంటాడు. ఏంటా లెక్క? పాపం వల్ల వచ్చేటువంటి సంతోషాన్ని అన్నీ, పాపం వల్ల వచ్చే సంతోషాన్ని నీ దగ్గర పెట్టుకోకు. ఒకవేళ మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నా సరే దాన్ని తోసేయి. యోసేపు అదే చేస్తున్నాడు. కాబట్టి ఏం జరిగింది? ఏదైతే ఒక ఇంటి మీద యజమానిగా ఉండాల్సిన వ్యక్తి ఒక దేశానికి అధ్యక్షుడు, అది దేశానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి కింద ఉన్నటువంటి ఒక చిన్న ఆఫ్టర్ ఒక ఉద్యోగస్తుడు ఇంటికి యజమానిగా ఉండేటువంటి పరిస్థితిని ఆయన వదులుకుంటే పాపం వల్ల వస్తుంది కాబట్టి అధికారం, దాన్ని వదిలిస్తే ఇప్పుడు ఎటువంటి పరిస్థితికి వచ్చాడు కదా? ఫరో ఇంటికే అధికారైనటువంటి పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడు. ఇది నువ్వు దేవుని యొక్క లెక్కను ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో నువ్వు ఇలాగే ఉన్నటువంటి స్థితిని వదులుకున్నవాడుగా సరైన స్థితిలోకి ఎప్పుడు కూడా రాగలుగుతావు. సరైన స్థితిలోకి రాగలుగుతావు. అది ఎలాంటి స్థితి అంటే,
చూడు యోసేపు ఎలాంటి పరిస్థితిలోకి వచ్చాడు? రాజుతో పాటు రాజు లేక ఉండేటువంటి స్థితిలోకి వస్తున్నాడు. అవునా కదా? మీకు రాజు అయిపోయాడు కదా, ఐగుప్తుకి రాజు అయిపోయాడు. ఒక ఇంటి యజమాని నుంచి దేశానికి అధిపతి అయ్యేటువంటి స్థానంలోనికి యోసేపు వచ్చిన వాడిగా మనం చూస్తున్నాం. ఎందుకని అంత ఇది అంటే మనం ఇదాన్ని అనుకున్నాం కదా, దేవుని లెక్కలు ఎప్పుడు కూడా ప్రిసైజ్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. దాన్ని ఎప్పుడు కూడా మార్చలేడు, దాన్ని ఎప్పుడు కూడా ఆపలేడు. మీకు ఒకవేళ అనిపించవచ్చు, దేవుని లెక్కలు అంత పర్ఫెక్ట్గా ఉంటాయా, బైబిల్ గ్రంథంలో రాసినంత హిస్టరీ కదా నేను ఎప్పుడు చూసి వచ్చినది కొంతమంది అనుకుంటారు కదా, బైబిల్లో రాసిన పెద్దాన్ని నమ్మేయాలంటే అది ఎప్పుడు జరిగింది? అది 6,000 సంవత్సరాల క్రితం, 2,000 సంవత్సరాల క్రితం, ఇంకొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు నేను ఉన్నానా, చూసానా, నేను చూడలేదే అని అనిపించవచ్చు. బట్ దేవుడి లెక్క ఎప్పుడు కూడా తప్పడు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఉన్న దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇశ్రాయేలు దేశం దేని గురించి చెప్తున్నా తెలిసి ఎగ్జాంపుల్ వేరే నాలెడ్జ్ రావడం గురించి కాదు, దేవుడు లెక్క తప్పడు అని చెప్పడం గురించి మాత్రం చెప్తున్నాను. ఇశ్రాయేలు దేశం ఒక దేశంగా ఉంటుంది. సొలొమోను రాజు, దావీదు రాజు, దావీదు తర్వాత సొలొమోను రాజు అందరూ వచ్చారు. చివరికి వచ్చిన తర్వాత ఏమైంది? ఇశ్రాయేలీలు వారి యొక్క భూభాగాన్ని కోల్పోయారు. ఎలా కోల్పోయారు తెలుసా? అది కరెక్ట్గా జరిగింది ఎప్పుడంటే 1867వ సంవత్సరం. 1867వ సంవత్సరంలో ఒట్టోమన్ ఎంపైర్ అనేటువంటిది వచ్చింది. అదేంటంటే టర్కీ ఆ సమయానికి ఆధిపత్యం సాధించి ఆ ఏరియా మీద కూడా దానికి మొత్తం బలం, ఎందుకంటే వాడికి సైన్యం బాగా ఉంది టర్కీకి. కాబట్టి వాళ్ళు ఒక ఎంపైర్ కింద ఆ ఏరియా మొత్తం కూడా వాళ్ళే పాలించారు. ఆ పాలించిన టైంలో ఆ టర్కిష్ ఎంపైర్ ఇస్రాయేల్ కూడా వాళ్ళు పట్టేసుకున్నారు. పట్టుకుని ఇస్రాయేల్ ఇంకా అంతవరకు ఇస్రాయేల్ అక్కడ ఉండేవారేమో, ఇస్రాయేల్కి అది ఒక దేశంగానే, ఇస్రాయేల్ అనేటువంటి ఒక దేశంగా ఉంది. ఇస్రాయేల్ ప్రజలు కొంతమంది అక్కడ నివసించారు, మీలో చాలా చదివారు కదా, వాళ్ళంటే ఒక దేశం అనేటువంటి ఒక వాళ్ళంటే ఒక భూమి ఉంది. అయితే 1867వ సంవత్సరంలో జరిగింది ఏంటో తెలుసా? ఒట్టమన్ ఎంపైర్ ఇస్రాయేల్ పాలించినప్పుడు ఇస్రాయేల్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ టెరిటరీ. వాళ్ళకి ఆ భూమి వాళ్ళది కాదంటిగా, వాళ్ళది కాలేదు, పోయింది. ఎవరెవరో వచ్చి ఆ భూభాగంలోకి వచ్చేసారు. ఇప్పుడది 1867. తర్వాత చాలా కాలం అలాగే ఉన్నారు. ఉన్న తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది తెలుసు? 1914 నుంచి 1918 మధ్యలో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. కాబట్టి మీరు ఇందులో కొన్వేట్ చేసుకుంటే మీ అందరికీ హిస్టరీ తెలుసు కాబట్టి యూ విల్ బిలీవ్ ప్రతిదాన్ని. ఎందుకంటే మనం ఏజ్లో జరుగుతుంది అంతా అంతే కదా. 1867 భూభాగం కోల్పోయారు. 1914 నుంచి 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది. ఫస్ట్ వరల్డ్ వార్లో గ్రేట్ బ్రిటన్ హ్యాస్ వన్ సో మెనీ నెంబర్ ఆఫ్ నేషన్స్. బ్రిటన్ అంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్ అంటారు. యునైటెడ్ కింగ్డమ్ ఇట్ హెస్ గాట్ అంటే అప్పుడు ఒట్టమన్ ఎంపైర్ అని చెప్పినప్పుడు ఇస్రాయల్ పాలిస్తున్నటువంటి ఒట్టమన్ ఎంపైర్ని ఈ గ్రేట్ బ్రిటన్ అంటే యుద్ధంలో జయించింది. ఎప్పుడు? 1914-18 మధ్యలో జయించిన తర్వాత గెలిచినాక అప్పటికే ఇస్రాయేల్ వాళ్ళు అక్కడక్కడ చెదిరిపోయినారు. అమెరికాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు. అలా అక్కడక్కడ విస్తరించిపోయి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. మాకు ఉంటూ ఒక భూభాగం కావాలా, మేమే భూమి లేనటువంటి దేశం అయిపోయింది. పాలస్తీన్కి అక్కడ భూమి ఉంది, మాకే భూమి లేదు. ఇంతకుముందు మా భూమి అది, ఇంతకుముందు మేము అక్కడ ఉన్నాం, అయితే మా భూమి మాకు పోయింది అని ఎప్పటి నుంచో రిప్రజెంటేషన్ ఇస్తున్నారు వాళ్ళు యునైటెడ్ నేషన్స్కి. అక్కడ ఉన్నటువంటి అన్ని రాజ్యాలు కలిసినటువంటి ఆ సమాఖ్యం ఉంటుంది కదా, దానికి ఇస్తున్నారు, గ్రేట్ బ్రిటన్కి ఇస్తున్నారు, యుఎస్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్పుకుంటూనే వెళ్తున్నారు. ఎవరో వాళ్ళు మాట్లాడట్లేదు. అయితే 1914-18 మధ్యలో ఫస్ట్ వరల్డ్ వార్ అయినప్పుడు గ్రేట్ బ్రిటన్ ఇది ఒట్టమన్ ఎంపైర్ని, ఒట్టమన్ అనేటువంటి ఆ సామ్రాజ్యాన్ని ఓడించినప్పుడు ఇస్రాయేల్లో ఉన్నటువంటి, ఇస్రాయేల్కి సంబంధించిన బ్రిటన్లో ఉన్నటువంటి ఇస్రాయేల్ సంతతి వాడైనటువంటి బెల్ఫర్ అనేటువంటి ఒక ఆయనకి ఒక లెటర్ రాశారు.
బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీ రాశాడు లెటర్. ఏమని రాశాడు? ఇక్కడి నుంచి మీరు ఏ భూభాగాలైతే కోల్పోయారు దానికి ముందు ఆ కోల్పోయిన భూభాగం మీది కింద మేము రికగ్నైజ్ చేస్తాం. ఎందుకు అవ్వదు? బ్రిటన్ ఈజ్ నౌ ద కింగ్ ఆఫ్ దట్ ల్యాండ్. బ్రిటనే దాన్ని పాలిస్తుంది. పాలించి కూడా చెప్పాడు అనుకోండి, జరిగిపోయాడు. అర్థమైందా మీకు? అది ఎప్పుడు జరిగింది? 1867లో 14-18 మధ్యలో ఇది జరిగింది. కరెక్ట్గా 2017వ సంవత్సరంలో 1917వ సంవత్సరంలో ఆ ప్రొవిజన్ గ్రేట్ బ్రిటన్ ఇస్రాయల్ ఇచ్చింది. 1917. అర్థమవుతుందండి? విన్నారు కదండి? రండి లేవి కాండము 25వ అధ్యాయం. లేవి కాండం 25వ అధ్యాయం 10వ వచనం. మీరు నేను చదువుతాను, గమనించమ్మా. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను. తర్వాత చివరిలో రాయబడింది, అప్పుడు మీలో ప్రతివాడును తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబములకు తిరిగి రావను. చివరి మాట జాగ్రత్త గమనించారా? ఆ సంవత్సరమున ఆ సంవత్సరమున మీరు ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబమును తిరిగి రావను. అది ఏ సంవత్సరం? అది 50వ సంవత్సరం. దీని ఉద్దేశం ఏంటంటే మనం చదువు ఇక్కడ చాలా అక్కడ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా వారి యొక్క స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటే, అది ధనమవచ్చు, వేరే రకమైన భూమి అవుతుంది కూడా. భూమి ఇంట్లో ఏదన్నా పోగొట్టుకుంటే వాళ్ళకి డబ్బులు లేక ఎవరికైనా ఇచ్చారనుకుంటే, తీసుకున్నోడు 50 సంవత్సరాలు అయిన తర్వాత 50వ సంవత్సరం తిరిగి వెళ్ళి ఇచ్చేయాలి. 50 సంవత్సరాలు తిరిగి రిటర్న్ ఇట్ బ్యాక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాని వల్ల పైసలు కూడా తీసుకోవడానికి వీలేదు. దాన్ని ఏ సంవత్సరం అంటారు? సునాద సంవత్సరం అంటారు. ఇట్స్ కాల్డ్ ఇయర్ ఆఫ్ జూబిలీ. ఇయర్ ఆఫ్ జూబిలీ. చూడండి, ఇశ్రాయేలు చేసినటువంటి తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, వాళ్ళకున్న అవిధేయతను బట్టి దేవుడు వాళ్ళ యొక్క భూభాగాన్ని ఒట్టమన్ ఎంపైర్కి అప్పచెప్పేశాడు. ఒట్టమన్ ఎంపైర్ ఎప్పుడు అప్పచెప్పాడు? 1867లో. 50 సంవత్సరాల అయిన తర్వాత తిరిగి భూభాగం ఇవ్వాలా లేదా? దేవుడు ఇవ్వాలా లేదా? అందుకే 1917 నుంచి 1860 ఎంత లెక్కేస్తాడు? 1867 నుంచి 1917 వరకు ఎన్ని సంవత్సరాలు వచ్చింది? కరెక్ట్గా 50th ఇయర్. ఎగ్జాక్ట్లీ ఆ 50th ఇయర్ బ్రిటిష్ కౌన్సిల్ హ్యాస్ రిటన్, ఫారెన్ సెక్రటరీ హ్యాస్ రిటన్ a letter to the British Jewish Britain లీడర్ ఒకడానికి, now you can go into Israel and stay there. మీ భూమి మీకు ఇస్తున్నాము అని ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి లోకమంతట్లో ఉన్నటువంటి యూదులు తిరిగి మళ్ళా వాళ్ళ భూభాగంలో రావడానికి ఒక ఛానల్ దొరికింది. అప్పటి నుంచి ప్రారంభించారు ఒక్కొక్కరు. ప్రాసెస్ అప్పటి నుంచి ఛానల్ వచ్చింది. ఎప్పుడు పోయింది? 1860లో పోయింది. ఎప్పుడు వచ్చింది? 1917. ఎన్ని సంవత్సరాలకి? దేవుడు లెక్క తప్పాడా? మనం జీవిస్తున్నటువంటి కాలంలో జరుగుతున్న చరిత్ర దేవుడు లెక్క తప్పాడా? తప్పుడు. సరే ఒకసారి అయిందండి, ప్రచారానికి ఉంది, సుఖంగానే ఉన్నాయి కదా అనొచ్చు. సరే మళ్ళా చెప్తాను. 2017లో ఇన్ఫ్లో హ్యాస్ స్టార్టెడ్. 1948లో తిరిగి ఇస్రాయేల్ ఒక రాజ్యంగా మిగిలిన వాళ్ళందరూ కూడా గుర్తించారు. ఒక నేషన్గా ఆల్ కంట్రీస్, అంటే UN హ్యాస్ రికగ్నైజ్డ్ ఇజ్రాయెల్ యాజ్ ఎ కంట్రీ, ఒక దేశంగా దాన్ని గుర్తించారు. అయిన తర్వాత కరెక్ట్గా 1967వ సంవత్సరంలో there was a war between Syria and Israel. అప్పటికి 1948లో ఇజ్రాయెల్ ఫామ్ అయినాక ఇజ్రాయెల్ అప్పటికి ఒక మంచి బలవంతమైనటువంటి దేశం మీద బాగా పుచ్చుకుంటుంది. మంచి బలమైన రాజ్యాలన్నీ దానికి సపోర్ట్ చేస్తున్నాయి. అమ్మాయిలు ఎక్కడ పైకి వచ్చేసి మన మీద యుద్ధం చేసి మనల్ని కూడా కొట్టేస్తారేమో అని భయంతో సిరియా ఏం చేసింది తెలుసా? సిరియా ఈజిప్ట్ అడిగిందట, మాకు కొద్ది సాయం చేస్తామని. ఇప్పుడు సిరియా ఈజిప్ట్ కలిపి జోర్డాన్ అడిగింది, నువ్వు కూడా మాతో కలుగు. చూడండి ఎంత ప్లాన్గా వచ్చారు.
ఇజ్రాయెల్ ఎక్కడ ఉందనుకోండి, పైనేమో సిరియా ఉంది, ఇటుపక్కన సముద్రం, పైన సిరియా ఉంది, ఇక్కడేమో ఈజిప్ట్ ఉంది, ఇటుపక్కేమో యోర్దాను ఉంది. ఎన్ని పక్కల నుంచి వస్తున్నారు శత్రువులు? ఇక నాకు తప్పించుకోవడానికి ప్లేస్ లేనట్టు 3 దేశాలు, 3 కూడా మంచి పెద్ద దేశాలు. అప్పుడు ఇస్రాయల్ ఇస్ ఎ స్మాల్ కంట్రీ. పుట్టి కూడా 1940 పుట్టింది, 1960 18-19 సంవత్సరాలు దాని వయసు. అప్పటికి ఎప్పటి నుంచో ఉన్నారు, 15 మంది సైన్యం ఉంటారు. There was a war between Syria and Israel. Syria has taken the help of Egypt and Jordan. ఇద్దరు సాయం తీసుకొని ఇస్రాయల్ మీద యుద్ధానికి బయలుదేరితే అక్కడ 6 రోజులు యుద్ధం జరిగింది. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ 6-day వార్ అంటారు. ఆ 6 రోజుల యుద్ధంలో అనూహ్యంగా ఇస్రాయల్ ఆ 3 దేశాలను కూడా జయించినప్పుడు మొట్టమొదటిసారి ఒక దేశం ఇంకో దేశాన్ని జయించి ఆ భూభాగాన్ని ఆక్రమించింది అనుకోండి, ఆ భూమి అంతా కదా ఉంటుంది కదా. భూమి అంతా ఎందుకు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ 3 కంట్రీస్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా కొట్టేసింది, యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఏదైనా భూమి ఆక్రమించింది అనుకోండి, యుద్ధంలో గెలిచింది కాబట్టి గెలిచినది భూమి అవ్వాలి అన్నా కదా. ఆ గెలిచిన టైంలో మొట్టమొదటిసారి ఇశ్రాయేలు సైన్యం యెరూషలేములో ప్రవేశించింది. అంతవరకు కూడా యెరూషలేములోకి ఇశ్రాయేలు వెళ్ళలేదు. మొట్టమొదటిసారి యెరూషలేముని ఆక్యుపై చేసింది ఎవరు? ఇజ్రాయెల్ has occupied Jerusalem in ఎప్పుడది 1967 6-day war. అప్పుడు జెరూసలేం ఎవరు అవ్వాలి? ఇజ్రాయెల్ అవ్వాలి. But none of the countries in the world has accepted Jerusalem to be the part of Israel. అదొకలా లోకంలో ఉన్నటువంటి ఏ దేశము, అది ఏ దేశం అనండి, ఒక్క దేశం కూడా ఇశ్రాయేలుకి సపోర్ట్గా వచ్చి యెరూషలేము మీది అని చెప్పలేదు. UN has discarded that particular. UN ఏం చేసిందంటే ఐక్యరాజ్య సమితి కుదరదు, యెరూషలేము మీది మాత్రం కాదు, అది పాలస్తీనా అని చెప్పేసి కష్టపడి గెలిచి సంపాదించుకున్న యెరూషలేము ఏ దేశం కూడా అంగీకరించట్లేదు. ఏ దేశం వీళ్ళ క్యాపిటల్ కింద కానీ వీళ్ళ పట్టణం కింద ఒప్పుకోమని చెప్తున్నాయి. అది ఎప్పుడది 1967. అయితే 2017 సంవత్సరం ట్రంప్ మొన్న ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కదా, ఇప్పుడు రెండోసారి గెలిచాడు. అది ఫస్ట్ టైం గెలిచినప్పుడు 2017 డిసెంబర్లో he has recognized Jerusalem as the capital city of Israel. అదొద్దు మీకు ఎన్ని సంవత్సరాలు లేదు? 50 సంవత్సరాలు. None of the countries have recognized Jerusalem as capital of Israel in 1967. But today, US has accepted and recognized it as the capital of Jerusalem. యెరూషలేం నేను ఒప్పుకోమన్నాయి. కరెక్ట్గా పోయినటువంటి యెరూషలేం, కష్టపడి యుద్ధంలో గెలిచినటువంటి ఇశ్రాయేల్ ఆ యెరూషలేంని తిరిగి అమెరికా గుర్తించింది. అర్థమవుతుందా మీకు? లెక్క ఎప్పుడైనా చెప్పడం దేవుడు కోల్పోని యెరూషలేంని తిరిగి ఇచ్చాడు కదా. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? సునాద సంవత్సరంలోనే తిరిగి మళ్ళేస్తున్నాడు. కోల్పోయిందా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు కూడా తన లెక్క ఎప్పుడు కూడా తప్పుడు, తన లెక్క ఎప్పుడు కూడా దేవుడు అలాగే. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మన లెక్క సరిగ్గా ఉండాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలా? దేవుని లెక్కలోనికే మనం వెళ్ళాలి, అంతే తప్ప మన సొంత లెక్కలోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. దేవుని లెక్క ఏంటి? పాపం వల్ల వచ్చేటువంటి ఆనందాన్ని అనేటువంటి ఆస్తిని నీ దగ్గర ఎప్పుడు కూడా నువ్వు పెట్టుకోవు. నువ్వు దాన్ని కోల్పో. అక్రమంగా, ఇల్లీగల్గా, చట్ట పద్ధతిలో లేకుండా నీ దగ్గర గురించి దేనినన్నా సరే నువ్వు తెచ్చుకో. ఇది దేవుడు ఇచ్చేటువంటి సూచనలు. అలా ఇచ్చాడు కాబట్టి ఆ దినాన యోసేపు దాన్ని పాటించాడు కాబట్టి ఒక ఇంటికి యజమానిగా ఉండేటువంటి వ్యక్తి దేశానికి యజమానిగా ఉండేటువంటి వ్యక్తిగా మారుతున్నాడు. అర్థమవుతుందా? ప్రియమైనటువంటి యవనస్తుగా ఈ దినాన ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా సరే నీ జీవితంలో నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఒక పక్క సాతాను లెక్కేస్తున్నాడు, ఒక పక్క దేవుడు కూడా లెక్క పెడుతున్నాడు. దేవుడు సాతాను ఇద్దరు లెక్కేస్తున్నాడు.
సాతాను తప్పించాలని చూస్తున్నాడు, దేవుడు నిన్ను గెలిపించాలని చూస్తున్నాడు. నీ అడుగుదల నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు నీ అడుగులు సరిగ్గా పడాలంటే ఎవరి లెక్క నువ్వు తీసుకోవాలా? దేవుడి లెక్కనే నువ్వు తీసుకోవాలి. దేవుడి లెక్క ఎక్కడ ఉంది? నా అడుగును దేంతో స్థిరపరచబడ్డాడు? నీ వాక్యంతోనే నా అడుగు నువ్వు స్థిరపరచు. వాక్యాన్ని పట్టుకుని వాక్య ప్రకారం ఒకవేళ ఉన్నట్టుంటే నీ అడుగు ఎప్పుడు కూడా అడుగు, నీ అడుగు కరెక్ట్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? వాక్యం ఎవరిది? దేవుడిది. దేవుని యొక్క లెక్క ఎప్పుడైనా తప్పుతుందా? ఇప్పుడే చూసామా? లెక్క ఎప్పుడు కూడా తప్పని దేవుడు, లెక్క తప్పని దేవుడు. అందుకే యోగ గ్రంథంలో మాట్లాడుతున్నాడు, దేవా నువ్వు ఎప్పటికీ కూడా లెక్క యూ నీడ్ నాట్ గివ్ అన్ అకౌంట్ టు ఎనీబడి. ఏ మానవుడికి కూడా నువ్వు లెక్క అప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ లెక్క ఎప్పుడు ప్రిసైజ్, నీ లెక్క ఎప్పుడు పర్ఫెక్ట్. ఆ లెక్కనే మనం పట్టుకుని వారంగా ఉండాలి. అలా ఉండగలిగితే మనము రాజుల వరకు ఉంటాం. తోపున మీకు ప్రియమైనటువంటి ఏమనిస్తుందా నీవు తీసుకునే స్టెప్, నీ జీవితంలో నువ్వు తీసుకునే ప్రతి అడుగు, ఒకవేళ నీ వివాహం అవ్వచ్చు, నువ్వు ఉద్యోగం అవ్వచ్చు, నీ స్కూల్లో వచ్చే మార్కుల విషయం అవ్వచ్చు, ఏ అడుగులన్నా సరే, ఒకవేళ నీకు ఉద్యోగం నేను అంత బాగా ఉంది, అన్ని బాగా సరిపోయినాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నాకు మంచి క్వాలిఫికేషన్ వచ్చేసింది, మంచి ప్రిలిమ్స్లో పాస్ అయిపోయాను, రేస్లో పాస్ అయిపోతున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తాను, చివరిలో బాబు నువ్వు క్రైస్తవుడువా హిందువుడువా అని చెప్తే, నేను హిందువునే అని చెప్తే నాకు ఉద్యోగం వచ్చేస్తాను అనుకో. సపోజ్ చెప్తావా? ఆ ఆస్తిని నువ్వు కోల్పోతేనే నీ క్రీస్తు అనేటువంటి ఐశ్వర్యం నీలో ఉన్నట్లెక్క. లేకపోతే ఆ ఆస్తిని నువ్వు పొందాలా, క్రీస్తు అనేటువంటి ఐశ్వర్యం నీలో వచ్చిపోతుంది. జాగ్రత్త. ఆ ఆస్తిని వదులుకోవాలి. ఒకవేళ వివాహం కోసం చూస్తున్నామేమో, పలానా అమ్మాయి బాగుంది, అన్ని ఈడు చూడు బాగుంది, నాకు మంచి ఉద్యోగం ఉంది, అమ్మాయికి మంచి ఉద్యోగం ఉంది, ఇద్దరు కలిసి పెట్టామంటే కోటీశ్వరం అయిపోతాం. ఆ అమ్మాయి అమ్మ నాన్న మార్మల్స్ పొందారు, ఈ అమ్మాయి ఇంకా మార్మల్స్ పొందలేదు. ప్రస్తుతానికి అది హిందువులు కాబట్టి ఆ అమ్మాయి మార్మల్స్ పొందలేదు కాబట్టి బొట్టు పెట్టుకుంటున్నది, అన్ని గుళ్ళకి వెళ్తుంది. నా దగ్గరికి తెచ్చుకుంటుంది అమ్మ నాన్న క్రిస్టియన్స్, నేను క్రిస్టియన్ కాబట్టి మా ఇద్దరి ప్రాబ్లంతో నెమ్మదిగా ఏదో ఒక రోజు ఈ అమ్మాయి క్రైస్తవులుగా మారిపోతుంది. కాబట్టి ఎందుకు ఆ అమ్మాయి నా జీవితంలోకి వస్తే మా స్థితి మంచి స్థితిలోకి వస్తుంది. కాబట్టి చలైనా ఆ ఆస్తిని వదులుకుంటే నీలో నా ఐశ్వర్యం నిర్మించి బయటికి పోవాలి. గుర్తుపెట్టు. నీవు తీసుకునేటువంటి ప్రతి అడుగు, ఒకవేళ నువ్వు రేపు ఎగ్జామ్స్ రాస్తాను, అన్ని క్వశ్చన్స్ నాకు బాగా వచ్చాయి, ఇంకొక క్వశ్చన్ ఉంది, 1 మార్క్స్ క్వశ్చన్ ఉంది, అదొక్కటి నేను రచిస్తే 100 మార్కులు వచ్చేస్తాను. 100 మార్కులు వస్తాయి. 100%, కాలేజ్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్, ఒకే ఒక్క మార్కు ఉంది. ఇప్పుడు ఆ ఒక్క క్వశ్చన్కి నాకు ఆన్సర్ రాదు. నా ముందు తెలుసు ఆన్సర్. దానికి తోడు టీచర్ ఏం చేశాడు, ఫస్ట్ 3 గంటల ఎగ్జామ్ అనుకోండి, 2.5 గంటలు అసలు పీల్చి పిండి చేసేసాడు. అసలు అంటే లేదు, సర్లే ఎంతసేపు ఇబ్బంది పెట్టాను కదని లాస్ట్ హాఫ్ అన్ అవర్ వదిలేద్దాం అనేసి గేట్ దగ్గర అక్కడ నిల్చున్నాడు. ఎందుకు నిల్చున్నాడు ఇక్కడ అర్థమైపోతుంది. స్టూడెంట్స్ ఎప్పుడు క్లియర్గా తెలుస్తుంది అంతే. ఎందుకు అక్కడికి నిల్చున్నాడు? అబ్బాయి మొదలెట్టాడు. అలాంటి టైంలో నువ్వు ఎంత సర్దుకోగలవో అంత సర్దుకోవాలి. నువ్వు ఎంతో సర్దాల్సిన ఎంతో సర్దాలి. ఒక్క కోసం ముందు తిరిగి చెప్తే అయిపోయింది. యూనివర్సిటీ ఫస్ట్ కావాలా? విల్ యూ లూజ్ ఇట్? డూ యూ వాంట్ టు లూజ్ ఇట్? నువ్వు దాన్ని వదులుకుంటే యూనివర్సిటీ ఫస్ట్ కాదు నువ్వు అలా వచ్చింది, దేశంలో నేను నెంబర్ 1 అవుతావు. యూనివర్సిటీ అయ్యాడు. డూ యూ వాంట్ టు లూజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? ఏదైతే లోకం నుంచి వచ్చేటువంటి ధనం ఉందో ఆ ధనాన్ని, ఆ ఆస్తిని దేవుని మహిమాత్మే నువ్వు వదిలిపెట్టుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అలాగే ఇష్టపడితే అది దేవుని యొక్క లెక్క, అది దేవుని లెక్క. ఆ లెక్కలోకి ఎప్పుడైతే ఆ లెక్క ఎప్పుడు కూడా తప్పదు. అటువంటి లెక్కలో ఎప్పుడైతే తప్పుపోతున్నటువంటి నీకు సహాయం చేసింది ఇది ఒక్కటే. నేను ఎప్పుడు కూడా దేవుడికి నువ్వు సరైన లెక్కగా నువ్వు అప్పచెప్పావు అనుకో, ఆ లెక్క నేను ఏం తీసుకెళ్తుంది? యోసేపు లెక్క నుంచి తీసుకొచ్చింది, రాజుగా చేసినట్టు యోసేపు
దూతన నీకు రాజుగా చేసింది. రండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం. కొంచెం కొన్ని నిజం ఉంచారు. 31వ అధ్యాయం 4వ వచనం. యోబు ఏమంటున్నాడు దేవుడితో? ఆయన నా ప్రవర్తన నీ జీవితంలో నువ్వు తీసుకోవాల్సిన అడుగు విషయంలో యోబు మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. 4వ వచనం ఏమంటాడు? ఆయన నా ప్రవర్తన ఎరుగుతుంది కదా, నా అడుగు జాడలన్నింటినీ ఆయన లెక్కించదు కదా అని చెప్పి నా అడుగు జాడలు దేవుని అడుగు జాడలుగా నేను చేసుకుంటాను. నా అడుగు జాడలు నేను దేవుని అడుగు జాడలుగా చేసుకుంటాను. ఇప్పుడు నా లెక్క దేవుడికి నాకు చెప్తాను. ఎందుకు నా లెక్క తప్పిపోదు? ఎందుకు? నేను దేవుడి వాక్యం నుంచి నేను నా అడుగు ప్రతి అడుగు వేస్తున్నాను కాబట్టి, నా అడుగు తప్పదు కాబట్టి ఇప్పుడు నేను నా అడుగు లెక్కను ఎవరికి అప్పు చెప్తాను? దేవుడికి అప్పు చెప్తాను. ఎలాగ అప్పు చెప్తాను? రండి, అదే 31వ అధ్యాయం 37వ వచనం. నా అడుగుల లెక్క ఆయనకు యోబు చెప్తున్నాడు. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసాను. ఎలాగెళ్తాడ? రాజు అనే నేను ఆయన వెళ్తాను. ఎవరిలాగెళ్తాడ? రాజు అనే వెళ్తాడు. యోసేపు ఎలాగెళ్తాడు? యోసేపు కూడా అదే మాట చెప్తాడు. నా అడుగుల జాడ నేను దేవుడికి అప్పు చెప్తాను. దేవా నీ దగ్గర ఎలా వస్తుంది తెలుసా? ఎలా వస్తాడు? రాజు అనే వస్తాడు. యవనస్తుడా నీ అడుగు జాడను సరైన రీతిలో నువ్వు కానీ దేవుడికి అప్ప చెప్పగలిగితే నువ్వు దేవుడి దగ్గరికి ఎలాగెళ్తావు తెలుసా? రాజు వలె వెళ్తావు. అలా చేయడానికి ఇష్టపడుతున్నావా? అలా చేయడానికి ఇష్టపడితే దేవుడి లెక్క ఎప్పుడు కూడా నువ్వు తప్పుకోవాలి. అలా ఉండేటట్టుగా పరిశుద్ధాత్మ సహాయం చేయాలి.